అండి అందరికీ నమస్కారం నేను ఆర్యానా తుమాకు మాలూం జిందగీ మే హర్ దిన్ ఎవ్రీడే ప్రతిరోజు కలగంటానండి దేవుడా నేను ఏదో ఒక రోజు రిచ్ అయిపోవాలి దేవుడా బ్యాంకులో బ్యాలెన్స్ పెరిగిపోవాలి కబ్ అమీర్ హోతూ మై అని చెప్పేసి ఎప్పుడు ఆలోచిస్తూనే ఉంటాను ఆలోచించేలోపు మంత్లీ ఈఎంఐస్ వచ్చేస్తూ ఉంటాయి ఫస్ట్ ఈఎంఐ సంగతి చూద్దామని అనుకుంటూ ఉంటాను ఇలా ఆలోచిస్తూ ఉండగా ఆగస్ట్ 21కి అమీర్ లోగ్ అనే సినిమా వస్తుంది అరే వీళ్ళు ఏదో కొద్దిగా మనకు సంబంధించిన వాళ్ళలాగానే ఉన్నారే అది అర్జెంటుగా వీళ్ళతో మాట్లాడదాం నా డ్రీమ్స్ వీళ్ళ డ్రీమ్స్ మీ డ్రీమ్స్ మ్యాచ్ అవుతున్నాయా అసలు ఏంటి పంచాయతీ తెలుసుకుందామని చెప్పి వచ్చేసా हेलो अमीर लोग नमस्ते नमस्ते क्या अमीर लोग मतलब अमीरपेट में रहते हैं उसके लिए अमीर लोग हैदराबाद में रहते हैं इसलिए अमीर लोग ये तो है हैदराबादी मतलब मिनिमम दिलदार रहते हैं ఫస్ట్ ఆఫ్ ఆల్ హార్టియెస్ట్ కంగ్రాచులేషన్స్ ఎందుకు అనంటే నాకు అమీర్ లోగ్ అనే టైటిల్ చూస్తే అరే మనోళ్ళ సినిమా భయ్ మన సినిమా భయ్ అన్న ఫీలింగ్ వచ్చింది అండ్ టైటిల్తోనే మీరు యాక్చువల్లీ సగం హిట్ కొట్టేసిండ్రు ఐ మీన్ ఇట్ ఐ రియలీ లైక్ ఇట్ అండ్ డైరెక్టర్ గారు ఫస్ట్ ఆఫ్ ఆల్ వెల్కమ్ టు టాలీవుడ్ అండ్ ఎట్లుంది మీకు అంటే మీరు ఆర్కిటెక్ట్ చేస్తారని చెప్పి విన్నా సో అదే ప్రాసెస్లో సినిమా కూడా చేసేసారు హౌ ఇస్ ద వైబ్ అండ్ ఎక్స్పీరియన్స్ వైబ్ అయితే ఈ సినిమా త్రూఅవుట్ డే 1 నుంచి కూడా బికాస్ ఆఫ్ ద టీమ్ మజా వచ్చింది సినిమా చేసుడు మాత్రం సో యా చూద్దాం నాకైతే మీ కుర్రోళ్ళని చూస్తుంటే ఒక లైన్ హమ్ చేయాలని ఉంది కుర్రాల్లో చాలా బాగుంది అండ్ అంత ఈజీ ఉన్నారా ఎవరు క్యాటరింగ్ మనదేనా कार हैदराबाद में चलाना ड्राइविंग अरे सुबह से कॉल आ रहा है गाड़ी अर्जेंट है कहते सुबह से कॉल आ रहे हैं मैं यहाँ पे बैठा हुआ हूँ क्या कर सकते हैं ऐसा नहीं दिख रहा किसी को पिक करने के लिए जाने के लिए गलत इल्जाम नक्को लगाओ शादीशुदा आदमी हूँ ఎంత బాగా మాట్లాడుతున్నారు అసలు ప్రాపర్ గా మీకు వచ్చా అట్లా మాట్లాడడం हैदराबाद ही बिलोंग नहीं हैदराबाद में था बट 10-15 साल से हैदराबाद में हूँ तो दोस्तों की वजह से थोड़ा सीखने को मिला తెలుగు కూడా తెలుగు కూడా చాలా బాగా మాట్లాడతారు ఓ మై గాడ్ చూసారా సార్ వీడి షేడ్స్ అన్నట్టుంది సో వర్కింగ్ ఇన్ దిస్ ప్రాజెక్ట్ మీకు ఇది ఈ సెకండ్ మూవీ రిలీజ్ కదా సో ఎలా ఉంది ఈ ఫీలింగ్ అండ్ బటర్ఫ్లైస్ ఎట్లా ఉన్నాయి అసలు బటర్ఫ్లైస్ చాలా ఫ్రీగా ఎగురుతున్నాయి బికాజ్ ఈ స్లాంగ్ ఈ కల్చర్ స్క్రిప్ట్ ఇదంతా వెరీ క్లోజ్ టు మై లైఫ్ అండ్ క్లోజ్ టు మై హార్ట్ చాలా స్పెషల్ అనిపిస్తుంది ఎందుకంటే మనం చిన్నప్పటి నుండి మాట్లాడిన స్లాంగ్ గురించి తిరిగిన మనుషులు అందులో జరిగిన కథలు అదే ఒక సినిమాలా తీస్తున్నాను అండ్ ఐఎమ్ బీయింగ్ అ పార్ట్ ఆఫ్ ఇట్ యా అది చాలా హ్యాపీగా వెరీ జాయ్ఫుల్గా చేశాను ఈ ప్రాసెస్ అండ్ వేద ఐ మస్ట్ టెల్ యూ నేను చూస్తే అంటే మా ఇంటి అమ్మాయి మా పక్కింటి అమ్మాయి అన్న ఫీల్ వస్తుంది సో అంటే మీ ఫేస్ లో క్యారెక్టర్స్ కూడా అంత బాగా పలుకుతాయి యాక్చువల్లీ నేను మీ ప్రీవియస్ మూవీ కూడా చూసాను సో ఇట్స్ సో నైస్ అండ్ ఇక్కడ మన దగ్గర ఎవరు ఎంసీ హరి కొద్దిగా ఏదైనా ర్యాప్ చేస్తారా మా కోసం ప్లీజ్ అంటే సినిమాలో పాట ర్యాప్ చేయాలా లేకపోతే ఏదైనా మన ప్రమోషన్ కి ఏది యూజ్ ఏది వైరల్ అవుతుందని టచ్ చేసేద్దాం లైక్ ఐ సెడ్ రా ఓకే ఏది ఆ లాస్ట్ బిట్ ఇయేనా ఏది నీ ఇష్టం మామ నువ్వు అల్లుకపోతావు అంతేంటా సరే మధ్యలోకి వెళ్ళి చేస్తాం మొత్తం నువ్వు అందుకు ఓకే బ్రింగ్ ద హీట్ ఫ్రమ్ ద స్ట్రీట్ मांझा माइन इज नॉट डील कींच काट लाइक इट्स मैं अब्बा जान का रोड जान ले डूड बाइकों पे कट्टा मारते बोध ओनली कट्टर एटीट्यूड सीधा हेलीकॉप्टर शॉट अब्बा 10 में कर देते 60 डेढ़ इशारे नहीं चलता बाप आके फाड़ देते सीट सर को फोड़ देते नीट तొండి సాలే ముఖం నీది చూసుకున్నవా నీ ముఖం నిండా బర్రె పేడ పూసుకున్నవా నీకు నియ్యదుందా లేదా ఇంట్లో దాచుకున్నవా సాలె గెలికినాక మైదానం దాడి పోతావా ఇంకా ఉరికిచ్చుడే గల్లీ గల్లీ లంగర్ వస్తు నాంపల్లి షురూ చేస్తే కాలు మొక్కిన ఆగదు బేలుల్లి ఈడ ఎవడు షేరు ఎవడు కాదు ఎవడు కింద ఎవడు మీద ఎవడి దవడ సైడ్ అయితే చూసుకుందా నీ తల్లి లంగా అంత బాగా పాడారు యాక్చువల్లీ యా कुछ भी मत सोचो कभी कभी ऐसे आ जाता अरे आने दो जो आता वो आने दो సో వర్కింగ్ విత్ డైరెక్టర్ గారు మీకు ఎలా అనిపించింది అంటే ఫస్ట్ ఈ ప్రాజెక్ట్ ఓకే అయినప్పుడు ముగ్గురు అబ్బాయిలు అంటే మీతో పాటు కో యాక్టర్స్ ఇంకా ఇద్దరు ఉన్నారు సో మీకు అప్పుడు ఈ క్యారెక్టర్ ఓకే చేయడానికి అంటే ఏంటి రీజన్ నేను ఒక్కడనే హైలైట్ అవుతానా అవ్వనా అన్న డౌట్ రాలేదా అండ్ వాట్ ఈస్ ద రీజన్ మీరు ఈ స్క్రిప్ట్ ఓకే చేయడానికి
అంటే స్క్రిప్ట్ ఓకే చేయడానికి రీజన్ పక్కకు పెట్టేస్తే ఫస్ట్ చాలా ఏళ్ళుగా ఆడిషన్స్ ఇస్తూ ఫెయిల్ అవుతూ సరే ఇంకా క్రాఫ్ట్ బెటర్ చేసుకుంటూ జరుగుతున్న క్రమంలో చిన్న చిన్న క్యారెక్టర్స్ వస్తూ ఉన్నాయి. బట్ అమీర్లోకి ఫిల్మ్ వచ్చిన తర్వాత ఐ థాట్ ఓకే దిస్ ఇస్ అ వెరీ గుడ్ ఆపర్చునిటీ. కానీ స్టోరీ విన్న తర్వాత అనిపించింది ఏంటంటే వెరీ గుడ్ ఆపర్చునిటీ కాదు, ఇట్స్ అ వెరీ గ్రేట్ ఆపర్చునిటీ. ఎందుకంటే ఈ అమీర్లోక్ సినిమాలో ఏదైతే చెప్పాలనుకున్నామో మేము ఆ పాయింట్స్ ఇప్పటి వరకు మెయిన్ స్ట్రీమ్ సినిమాలోనే కాదు, అది చాలా అసలు ఎక్కడ నేను అంత ట్రూ టు లైఫ్ సినిమా చూడలేదు. సో అండ్ ఇదొక పెద్ద ప్రాజెక్ట్ అండ్ సచ్ అ గ్రేట్ ప్రాజెక్ట్. ఈ ప్రాజెక్ట్ త్రూ మన కెరియర్ టేక్ ఆఫ్ అవుతుంది అనడం ఇట్స్ అ వెరీ లక్కీ థింగ్ నాకు తెలిసి నాకు. సో ఐఎమ్ వెరీ గ్రేట్ఫుల్ టు దిస్ ఫిల్మ్ అండ్ టు మై డైరెక్టర్ రమణారెడ్డి గారు ఆల్సో. రమణారెడ్డి గారు సైలెంట్ గా మొత్తం వెనకుండి ఆడిచ్చేస్తున్నారు. Yeah. సో నైస్. కానీ అన్న పాపం మానిటర్ వెనుకున్నప్పుడు మేము కూడా ఆడుకున్నాం ఆయనతో. చల్తా ఏముంది. నో బికాస్ ఇట్ వాజ్ వెరీ ఫన్. అసలు కథలో చాలా బాండింగ్ అవసరం ఉన్నది ఈ 3 క్యారెక్టర్స్కి మధ్యలో. సో దాన్ని మేము బేస్గా చేసుకుని రీడింగ్ చేస్తూ మేము ముగ్గురం అసలు చాలా క్లోజ్ ఫ్రెండ్స్ అయిపోయినాం. ఇప్పుడు మేము షూటింగ్ కూడా కలిసి వెళ్ళేటోళ్ళం. షూటింగ్ పోయేటప్పుడు ఏం సీన్ చేస్తున్నాం అది మాట్లాడుకుంటుండే. ఇవాళ కూడా కలిసే వచ్చినాం. ఈ రోజు ఏం మాట్లాడుకుంటాం అంటే నీ అసలు లైఫ్లో ఏం జరుగుతుంది, ఒకరికొకరు అడ్వైజెస్ ఇచ్చుకునే స్టేజ్కి వచ్చింది ఫ్రెండ్షిప్. అండ్ ఇట్స్ ఆల్ బికాస్ ఆఫ్ ద ఫిల్మ్. అరే ఎన్ని టేకులు రా, కాన్సన్ట్రేషన్ లేదా, మాట్లాడడానికి రాదా, ఎన్నిసార్లు చెప్పాలి యాక్సెంట్ అని ఇట్లా డైరెక్టర్ గారు ఎప్పుడన్నా రియాక్ట్ అయ్యారు? మాకెవరికి కలిగాని వాడికారు అయ్యిందా? అంటే ఇంత ఇంటెన్సిటీలో కాదు, అంటే నేను చాలా ఓవర్ చేశాను ఫ్రెండ్స్. లేదు పర్ఫెక్ట్ డైరెక్టర్ అండి మీరు, అయిపోవచ్చు. పర్ఫెక్ట్ డైరెక్టర్ నేను చాలా డామినేట్ చేస్తాను అంటూ ఉంటారు తెలుసా. డైరెక్టర్ గా క్వాలిటీ ఉండాలి. మంచిదే. అంటే నాకు అయిందంటే ఇన్ ద సెన్స్ నాకు స్లాంగ్ అంతా నేను అంత కంఫర్టబుల్ కాదండి. నేను ఆంధ్ర తెలుగు నాది మొత్తం. కొవ్వూరు రాజమండ్రి దగ్గర కొవ్వూరు మా అమ్మ నాన్నది. మా మమ్మీది కూడా రాజమండ్రి. ఓ అవునా? సీరియస్లీ యా. మేము వెళ్ళిపోతాం అన్న మీకు. అట్లా వెళ్ళకూడదు, నా తాండూరు మరి. అవునా? ప్రాపర్ తెలంగాణ. ఓకే. మీకు సొంత ఊర్లు? మమ్మీ ఆంధ్ర, డాడీ తెలంగాణ. సో ఇట్స్ అలా మేనేజ్ చేసుకోవచ్చు. వాళ్ళ పాపం ఏదో అలా ఏదో అయిపోతే ఇంకేదో అయిపోయింది ఇక్కడ. మీరు హైదరాబాద్? లేదు, నేను కూడా పుట్టిందైతే తాండూరులో. ఒక 10-12 years బ్యాక్ హైదరాబాద్. ఇంకా అలవాటు చేసుకుంటున్నాం కొద్దిగా సిటీ లైఫ్. ఇంకా హైదరాబాద్ మీకు అలవాటు పడిపోయింది కదండి, మీరు అలవాటు చేసుకోవడం ఏంది? థ్యాంక్ యూ అండి, మంచిగా అనిపించింది అది. యాక్చువల్లీ ఒకటేదా తిట్టారా? అంటే యువర్ సీన్ ఎవ్రీవేర్. పర్లేదు. ఇందాక మీరు డైరెక్షన్ చేసినట్టు ఏదో యాక్చువల్గా చెప్పాను, ఏదో అట్లా టైం కలిసి వచ్చింది. నేను కూడా ఫ్లోతో పాటు అల్లుకొని. సో యాక్సెంట్ మీకు ప్రాబ్లం అయిందా? ఏదో 2-3 తెలంగాణలో బూతులు, సారీ మీరు ఫీల్ అవుతారు కదా ఆడియన్స్, తెలంగాణలో కొద్ది రూడ్గా మాట్లాడండి. रूड नहीं आता? नहीं आता। बराबर आता, कहीं को नहीं आता, बोल। कोई ऐसा ऑफेंड कर रहा था, आता तब कैसा बात कर रहा देखो। మన తెలంగాణలో పోనీ లైక్ మీకు వచ్చిన భాషలో అయినా రూడ్ గా మాట్లాడాలి. రూడ్ గా అంటే రూడ్ గా అని కాదు, బేసిక్ గా అంటే రుబాబ్. థాంక్యూ. రుబాబ్ లాగా. అరే ఇంద్ర ఏం క్వశ్చన్లు అండి ఇవి మీరు అడిగేవి? నాకు అర్థం కావట్లేదు. ఏం క్వశ్చన్లు ఇవి? కొంచెం 2-3 ఎక్స్ట్రా క్వశ్చన్లు తీసుకురావచ్చు కదా. అందరు అడిగేవి అడుగుతున్నారు. పెద్ద మీకు పొద్దు నుంచి ఇవే క్వశ్చన్లు, ఇదే పేరేంది, సినిమా ఏంది, ఎక్స్పీరియన్స్ ఏంది, ఇంకేమైనా అడగండి మంచిగా. ఎక్స్క్యూజ్ మీ, హౌ డేర్ యూ? ఒక ½ an hour లో ఇంటర్వ్యూ ఫినిష్ అన్నారు. 20 minutes లో ఏం అడుగుతారు ఇంతకు మించి? కొత్తది 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 అంటే వైరల్ అవ్వడానికి ఎన్ని దేవాలండి? మీ పని అండి, నా పని సినిమా చేయడం, మీ పని క్వశ్చన్లు అడగడం. మీరు నన్ను నా పని అడిగితే ఎలా కుదురుతుందండి అసలు? ½ an hour 20 minutes ఇదే అండి రూడు. ఏ మరి ఎక్కువ రూబాబు ఉంది అంటే యాక్టర్ కదండి, అలా అయిపోతుంది. అండ్ ఏంటి మీరు మల్టీ టాలెంటెడా? ఇటు పాడుతున్నారు, యాక్టింగ్ చేస్తున్నారు, ఇంకా జాబ్ కూడా ఏమైనా చేస్తున్నారా? లేదు లేదు, రాస్తున్నాను, లిరిక్స్ రాస్తుంటాను. లిరిక్స్ రాస్తారా మీరు? కితనా టాలెంట్ భర్ భర్ కే హై బాబు. సో అసలు ఈ మూవీ ఎలా వచ్చింది మీ లైఫ్ లోకి అని ఎలా స్టార్ట్ అయింది? సందీప్ అన్న దీనికి ఈపీలా చేసి సందీప్ అన్న ఫోన్ చేసి పిలిచారనమాట. నేను సందీప్ అన్న ఇంకో మూవీలో పనిచేస్తున్నప్పుడు అక్కడ చూసి అక్కడ నచ్చి ఇక్కడ అన్నకు చూపిస్తే అన్నకు కూడా నచ్చి పిలిచారు. దాని తర్వాత స్టార్ట్ అయిపోయింది అక్కడి నుంచి.
అండ్ వేద మీ క్యారెక్టర్ ఎలా ఉండబోతుంది? ముగ్గురు అబ్బాయిలు ఉన్నారంటే ముగ్గురితో లవ్లో పడతారా, లేకపోతే ముగ్గురు మీ వెంట పడతారా? అసలు ఈ ముగ్గురు అబ్బాయిలు ఒక సినిమాలో నేను ఒక్క అమ్మాయిని అన్నప్పుడు ఎలా ఉంటుంది అసలు నేను రియాక్షన్? అంటే చెప్తాను జస్ట్ ఒక్క నిమిషం అమ్మాయి లైన్ తప్పిన ముగ్గురిని లైన్ లో పెట్టే క్యారెక్టర్ ఆమె అసలు. అమ్మాయి వెంటబడాలంటే తరతరాలుగా యుగ యుగాలుగా అదే చెప్పుకుంటారు కాబట్టి అదే ఉంది బుర్రలో. మీరు ఈ సినిమా చూడండి ఇంకా చాలా కనిపిస్తాయి మీకు అమ్మాయిలు ఏమేం అబ్బో చేస్తారు. ఇప్పటికే పాడైపోయమంటారు అందరూ. చెప్పండి సార్, మీరు చెప్తానన్నారు కదా. లైన్ తప్పిన ముగ్గురిని లైన్ లో పెట్టే క్యారెక్టర్ ఆమెది. మంచి క్యారెక్టర్ అట్లయితే. జబర్దస్త్ రియల్ లైఫ్ లోనూ వీళ్ళని సరిగ్గా బాగు చేసి సినిమాలో బాగు చేసి కదా? ఎందుకయ్యా మీరు సో ఇంకా? ఫ్రస్ట్రేటింగ్, సో ఫ్రస్ట్రేటింగ్. Seriously. కాకపోతే మీ ఫెమినైన్ ఎనర్జీని బయటికి తీసుకురావడానికి. కమింగ్ టు గీత ఒక సేమ్ బస్తీ ఎన్వైరన్మెంట్లో పుట్టి పెరిగి చదువుకొని షీస్ మోడర్న్ ఇండిపెండెంట్ స్ట్రాంగ్ గర్ల్. కాకపోతే నాకు ఎందుకు కనెక్ట్ అయిందంటే తను వాట్ ఎవర్ షీ బిలీవ్స్ ఇన్ అది స్టాండ్ తీసుకుంటుంది. ఏదైనా నచ్చకపోతే దాన్ని కూడా అంతే స్ట్రాంగ్గా స్టాండ్ తీసుకుంటుంది. అండ్ రిలేషన్షిప్స్కి వాల్యూ ఇచ్చే యాంగిల్ స్క్రిప్ట్లో చాలా డీప్గా చాలా వాస్ట్గా ఉంది. సో అన్ని బ్యాలెన్స్డ్గా ఉంది అండ్ వెరీ రిలేటబుల్. ఇప్పుడు మీరు అన్నారు కదా లుక్స్ రిలేటబుల్గా అనిపిస్తాయి అండ్ క్యారెక్టర్ కూడా ఇంకా రిలేటబుల్గా అనిపిస్తుంది. సో ఇట్ సమ్స్ అప్ టు ఎవ్రీథింగ్. అంత మంచి క్యారెక్టర్ పడ్డట్టు. నైస్. అండ్ ఏంటి లిటిల్ హార్ట్స్ లాంటి హిట్ కొట్టబోతున్నామంట మనం. అసలు టీజర్ లోంచి వంశీ గారు వచ్చారు కదా. సో హౌ ఇట్ హ్యాపెండ్? వంశీ గారు ఏంటంటే ఆయనది ఒక ప్రాజెక్ట్ డిజైన్ చేస్తున్నాను నేను, వాళ్ళది ఒక బిల్డింగ్ డిజైన్ చేస్తున్నాను. ఓకే సో దానికోసం కలిసాము. సార్ మాకు కూడా ఒక బిల్డింగ్ డెఫినెట్ గా ఎనీ టైం కొలాబరేషన్. ఎనీ టైం. ఎస్ ఎస్ आते नहीं 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 ఓన్లీ क्या बोलते हैं उसको ప్రాజెక్ట్ चाहिए. సారీ సార్. యా. సో దాని డిజైన్ కోసం కలిసినప్పుడు సరే డైరెక్ట్ మనం కూడా సినిమా చేసామని చెప్పలేం కదా, కొంచెం హెసిటేషన్ ఉంటుంది నాకు కూడా. ముందు ఆయన పని అయిపోయి అంటే ఆ డిజైన్ గురించి మాట్లాడిన తర్వాత సార్ నేను కూడా ఒక సినిమా చేశాను ఈ మధ్యన, మిమ్మల్ని కలుద్దాం అనుకున్నాను కుదరలేదు అని అన్నాను. అంటే అవునా అన్నాడు. మొహమాటంగా ఆయనకు భయం వేస్తుంది, నేను ఎక్కడ ఏం చెప్తారో ఏంటో ఉంటే ఆయన చుట్టూ ఎంతమంది వస్తూ ఉంటుంటారు. సో దాని తర్వాత కొన్ని రోజుల తర్వాత ఒకరోజు అడిగాను, సార్ ఒకసారి చూడండి మీరు మీ ఒపీనియన్ చెప్తే మేము కూడా కాన్ఫిడెంట్ ఉంటామని. అంటే దానికేం యాక్చువల్లీ ఆయన 9:45కి వస్తా అన్నాడు, 9:43కి వచ్చాడు. పంచువల్. సో యా ఆయన కూర్చున్నారు, చూశారు, హీ ఎంజాయ్డ్ ఇట్ థరోలీ. ఫస్ట్ హాఫ్ చూసి ఎగ్జైట్ అయిపోయిండు, సెకండ్ హాఫ్ కూడా చాలా బాగుంటుంది సార్ దీనికన్నా. అంటే అవునా అని చెప్పేసి కూర్చున్నాడు. మొత్తం అయిపోయిన తర్వాత ఇది చిన్న సినిమా కాదండి, బాగా చేశారు మీరు అని చెప్పేశారు. దాని తర్వాత నీకు ఏదైనా హెల్ప్ కావాలంటే చెప్పండి ఐ డూ అట్లా. కాదు అవును చిన్న సినిమా కాదంటే నాకు గుర్తుకొచ్చింది ఆ సినిమా మొత్తం అంటే హైదరాబాద్ లో ఉన్నట్టుంది. టోటల్ మళ్ళీ బీచ్ ఎందుకు వచ్చింది? హైదరాబాద్ కు సముద్రం తెద్దాం అనుకున్నాం కానీ మేమే వెళ్ళాల్సి వచ్చింది. నేను కూడా సడన్ గా హైదరాబాద్ లో బీచ్ ఎక్కడ వచ్చేసిందని అనుకున్నా. అదే కొంచెం నెక్స్ట్ సినిమాకి బడ్జెట్ వచ్చేస్తుంది. పెద్ద టాస్క్ కాబట్టి ఇప్పుడు చిన్న చిన్న అటెంప్ట్స్ చేసినాము. కొంచెం మరి ఏదో బీచ్ స్టోరీ కూడా ఇంట్రెస్టింగ్ అనిపించింది. సో మీరు అంటే ఇక్కడ ఎవరెవరు ప్రాపర్ గా హైదరాబాద్ లో సెటిల్ అయిన వాళ్ళు ఉన్నారు? ఒక లాస్ట్ మేబీ 5-10 years పుట్టినప్పటి నుంచి మోర్ దెన్ 10 years నుండి more than 10 years. అంటే మీరు అందరు సీనియర్ సిటిజన్స్ నాకు అంతే Senior కదా. citizens సిటిజన్స్ నాకు సీనియర్స్ సిటిజన్స్ బ్యాలెన్స్. సో హైదరాబాద్ లో సీనియర్ రెసిడెంట్స్ అనేది బాగుంది. అట్లయితే వర్కౌట్ అవ్వదు. మీకు ఎలా కంఫర్ట్ ఉంటారో కానివ్వండి. అంటే మనకంటే వీళ్ళ వయసులో పెద్ద అంటే మనకు చిన్న కంఫర్ట్ వస్తుంది, మనకి ఇంకా ఏజ్ అవ్వట్లేదులే అని. సో అలా అన్నారు. నేను సిటీలో జెన్జీ అన్నదానికి సిటిజన్ ఎప్పుడు ఆమె బిగ్ బాస్ లోకి వచ్చి ఎన్ని రోజులు? తెలీదు, గుర్తులేదు, మర్చిపోయా. సో నేను ఇప్పుడు వచ్చాను. సీనియర్ ఏమో తెలియదు సార్ నాకు కొన్ని ఆన్సర్. అంతేలేని మీ గురించి మేము చెప్తాం. సీనియర్ ఇప్పుడు నేను ఇంటర్వ్యూ, మీరు ఓన్లీ ఆన్సర్. సో ఓన్లీ మీరు హైదరాబాద్ కి రాగానే ఫేమస్ అవ్వడం వల్ల మాకు అలా అనిపిస్తుందేమో. ఓకే హ్యాపీ. టాపిక్ మారుద్దాం. నేను ఇంకా మీ బ్యూటీ సీక్రెట్ ఏందని అడుగుదాం అనుకుంటున్నాను. మేకప్ అంటే అంత సీనియర్ ఉండి కూడా ఏజ్ బాగానే ఇంటర్వ్యూ మంచిగా అవ్వాలని లేదు. సో హైదరాబాద్ లో ప్రాపర్ గా మీరు చేసిన ఒక్క చిల్లర పని, ఎవరికి తెలియని పని, క్రేజీగా అనిపించే పని హైదరాబాదీగా మీరు చేసింది ఏంటి? బికాస్ హైదరాబాద్ నవాబ్
సిటీ అని అంటారు, నవాబీ స్టైల్ అని అంటారు, బట్ వీ హ్యావ్ లాట్స్ ఆఫ్ ఫ్రీడమ్ అండ్ వీ కెన్ ఎంజాయ్. లక్కీలీ నాకు నిజంగా ప్రపంచంలో ఏదైనా ఇష్టం, ఏదైనా ఊరు అని అంటే ఎంత తిరిగినా నేను హైదరాబాద్ తిరిగి రావాలబ్బా. ఇక్కడ ఉన్న ఫ్రీడమ్ కానీ సంథింగ్ హైదరాబాద్ మీ లైఫ్ సేమ్ లైక్ మీరు ట్రైలర్ అండ్ టీజర్ చూస్తే కూడా అరే మనది అన్న ఫీలింగ్. సో ఇప్పుడు చెప్పండి, ఇంతగానో నేను బిల్డప్ ఇచ్చిన మీరు ఏదో అంటే ఒకటి చెప్పాలి. హైదరాబాద్ లో చేసిన చిలిపి పని కానీ నేను 8th క్లాస్ లో హైదరాబాద్ లో హాస్టల్లో జాయిన్ అయ్యాను అనమాట. దట్స్ అది ఫస్ట్ టైం నేను హైదరాబాద్ లో ఉండడం స్టార్ట్ చేయడం. సో 8, 9, 10 నేను ఇక్కడే స్కూలింగ్. సో 10th క్లాస్ బోర్డ్ ఎగ్జామ్స్ జరుగుతున్నాయి. బోర్డ్ ఎగ్జామ్స్ జరుగుతున్నప్పుడు రాత్రి స్టడీ అవర్స్ నడుస్తూ ఉంటాయి. సో మేము అప్పుడప్పుడు ఏం చేసేవాళ్ళం అంటే 9th నుంచే మధురనగర్లో హాస్టల్ ఉండేది. హాస్టల్ గోడ దూకి యూసుఫ్ కూడా సర్కిల్ చెక్ పోస్ట్ అది ఉంటుంది కదా, అక్కడ టిఫిన్ బండ్లు పెట్టేవాళ్ళు రాత్రి. సో అది టిఫిన్ తినడానికి వెళ్ళేవాళ్ళు. 10th ఎగ్జామ్స్ నడుస్తూ ఉన్నాయి. ఒక రోజు బాగా లేట్గా చదువుకుంటున్నాం, అందరం దోశలు తిందామంటే నేను ఇంకో ఫ్రెండ్ గోడ దూకి వెళ్తున్నాం. అమ్మాయా? లేదు అబ్బాయి అండి. నేను వాడు గోడ దూకి వెళ్తున్నాం. మేము మధ్యలో మాట్లాడుకుంటున్నాం, అరే మన బాత్రూమ్ నవ్వుతుందంటే డౌట్ వస్తుందండి. ఐమ్ సారీ. లేదండి వాడికి తెలియదు. అంటే ఇద్దరు దూకేమన్నాడు కదా. లేదు నేను చేసిన పని ఏందో వింటే మీకు అబ్బాయి అమ్మాయి అని కన్ఫర్మేషన్ వస్తుంది. సారీ. సో మేము నేను అనుమానం ఫస్ట్ పుట్టాక తర్వాత నేను పుట్టా, అనుమానించకపోతే నాకు అవ్వదు. ఆర్యానా అనుమానం. గుడ్ వన్. సో మేము నడుస్తుంటే మేము మాట్లాడుతున్నాం. వాడు అన్నాడు, అరే మామ మన బాత్రూంలో బల్బు పోయింది రా, రాత్రి ప్రాబ్లం అవుతుంది అంటే కొంచెం ముందుకెళ్ళగానే ఒక క్లినిక్ బోర్డు కనపడ్డది. ఆ క్లినిక్ బోర్డుకి ఎర్ర బల్బు ఉండే. నేను టీషర్ట్ తీసి ఆ బల్బు తీసేసి తీసుకెళ్ళి ఎవరైనా అలా చేస్తారా? అది కూడా క్లినిక్, అది కూడా పాపం. అరే అంటే ఇంటి ముందు డాక్టర్ వాళ్ళ ఇంటి ముందు బోర్డు ఉంటది కదా, ఆ బోర్డుకి ఒక చిన్న బల్బు ఉంది. నాకు అది కనపడింది. అంటే ఆయన రాత్రి అంటే ఆన్ ఎందుకు చేసించండు, నేను మనోజ్ గారు వస్తాడు వాడికి బల్బు అవసరం ఉంది, నేను ఆన్ చేసి పెట్టాడు నేను తీసుకెళ్ళిపోయాను. పైగా ఆయన బిల్ కాపాడాడు. దట్ వాజ్ మై ఫస్ట్ ఇంట్రడక్షన్ టు ఫ్రీడమ్ ఇన్ హైదరాబాద్. నైస్. మీరు చెప్పండి, ఇప్పుడు వరకు హైదరాబాద్లో మీరు తిన్న 3 క్రేజీ డిషెస్ ఏదైనా అవ్వచ్చు, లేకపోతే స్ట్రీట్ ఫుడ్ అవ్వచ్చు, ఎనీ టైం 3 o'clockకి దొరికే ఫుడ్ అవ్వచ్చు, నూన్ టైం. చాలా రాంగ్ పర్సన్ అడుగుతున్నారు మీరు. అయితే కరెక్టే చెప్పండి. అట్లయితేనే కరెక్ట్ గా ఏదో ఒకటి వస్తుంది. ఈ క్వశ్చన్ ఇక్కడ ఈ క్వశ్చన్ బాగుంటది. బట్ లైఫ్ కూడా అంతే కదా, మనం అనుకున్నది రాకుండా పక్కనోడికి వస్తుంది, పక్కనోడిది మనకు వస్తుంది. ఇప్పుడు అలాంటి పరిస్థితి అయితే హ్యాబిట్స్ లో బాగుంది. సో హ్యాబిట్స్ లో అక్కడ బండి దగ్గర చికెన్ 65 రుమాలి రోటీ అది బాగుంటుంది. యా, అండ్ ఇంకా నాయబ్ లో పాయ, మలాయి పాయ అదొకటి బాగుంటది. అండ్ అఫ్ కోర్స్ బిర్యానీ ఎనీ టైం. ఓ ఫేవరెట్ ప్లేస్ చెప్పు. బిర్యానీలో కూడా చాలా ఇంటికి అడ్రస్ చెప్పి మూడో దానికి అడ్రస్ చెప్పి. నాకు ఇప్పుడు అర్థమైంది, నిజంగానే చాలా రాంగ్ పర్సన్. మీరు జస్టిఫై చేశారు దాన్ని. మీరు చెప్పండి, హైదరాబాద్ లో అంటే ఎవ్వరికి తెలియని ఒక క్రేజీ స్పాట్ ఏదైనా మీరు ఎక్స్ప్లోర్ చేశారా? నేను కాలేజ్ టైంలో ఉన్నప్పుడు ఇది ఏఓసి సెంటర్ ఉంటుంది కదా, మీకు మిలిటరీ ఏరియా ఉంటుంది అక్కడ, మీకు తెలిసి ఉంటుంది. సికింద్రాబాద్ లో ఏఓసి అని మిలిటరీ ఏరియా ఒకటి ఉంటుంది. అక్కడ ఒక మస్జిద్ ఉంటుంది కొండపైన. నేను మా కొంతమంది ఫ్రెండ్స్ కాలేజ్ బంక్ కొట్టినప్పుడల్లా మేము ఆ మస్జిద్ ఎక్కి దాని వెనకాల ఒక రాక్స్ ఉంటాయి కదా, పెద్ద పెద్ద ఆ రాక్, మన మిలిటరీ వాళ్ళు అక్కడ పొద్దున్నే వెళ్ళి ఎక్సర్సైజ్లు అవి చేస్తారు. ఆ రాక్స్ ఇలా బ్యాలెన్సింగ్ రాక్స్ ఉంటాయి, కానీ మీరు కొంచెం ఇలా పక్క నుంచి జరిగి కొంచెం జాగ్రత్తగా వెళ్తే అక్కడ వెళ్ళి అక్కడ కూర్చుంటే మీకు పెద్ద లేక్ ఉంటుంది. ఇట్స్ అ బ్యూటిఫుల్ ప్లేస్. సో ఎవరైనా అమ్మాయితోటి కొంచెం రొమాంటిక్ గా ఉండాలంటే అక్కడ పట్టుకెళ్ళిపోతారు. దొరికితే కూడా లోపల లేదు అది అప్పుడు కదా, ఇప్పుడు పెళ్లి అయిపోయింది అంత. మీకు పెళ్లి అయిపోయిందా? పాపం. ఎందుకండి ఆ రోజు వచ్చిన అమ్మాయి పాపం వాళ్ళకే ఉన్నాయి, వాళ్ళకి కూడా అయిపోయింది. అండ్ వేద మీరు చెప్పండి, అంటే హైదరాబాద్ అంటే మీకు షాపింగ్ చేయడానికి బెస్ట్ ప్లేసెస్ ఏంటి? మీరు ఎక్కువ బ్రాండెడ్గా ఉంటారా, లేకపోతే అక్కడిక్కడ పోయి మీటర్ తుక్కడ అట్లా కొంటూ ఉంటాం కదా, యూ మీన్ బేగం బజార్, చార్మినార్. సో మీకు అట్లా బెస్ట్గా అనిపించే ఫేవరెట్ స్పాట్ ఏంటి హైదరాబాద్లో షాపింగ్ చేయడానికి? అయ్యో చాలా ఉన్నాయి, ఒక్కటే అని ఏముందండి. ఒక్కటి చెప్ప. ఒక్కటి చార్మినార్లో కొన్ని స్పెసిఫిక్, మీరు ఏం మాట్లాడాలో మైక్లో వినిపిస్తుంది. పర్లేదు, అన్నీ నచ్చు. చార్మినార్లో కొన్ని స్పెసిఫిక్ షాప్స్ ఉంటాయి అన్నమాట.
ఇప్పుడు ఏదైనా కావాలి అని అంటే నేను జనరల్లీ ఐఎమ్ నాట్ అ బ్రాండ్ పర్సన్. ఏదైనా కనిపిస్తే నేను వేసేసుకుంటా. అండ్ ఐ డోంట్ బిలీవ్ ఇన్ ఒకటేసారి వేసుకోవాలి 2 సార్లనే వేసుకో అట్లా ఏం ఉండదు. బట్టలు ఉన్నాయి ఎందుకు, అది పాడైపోయేదాకా వేసుకోవడానికి. ఐ బిలీవ్ ఇన్ దట్. సో ఎట్టి చెప్పొచ్చుగా మేము కూడా అంటే బట్టలు అంటే ఒకసారి 2 సార్లు వేసుకుంటే ఎన్నిసార్లు వేసుకోవచ్చు, అదే కదా కామన్ దాని. అంటే అమ్మాయిలకి ఏమైనా డిఫరెంట్ గా ఉంటుందేమో అనుకుంటున్నాను. ఉంటది. అమ్మాయిలు అబ్బాయిలనే అబ్బాయిలకు సో 2-3 స్పెసిఫిక్ షాప్స్ ఉంటాయి అన్నమాట. అందులోకి వెళ్తే ఇంకా అంటే నేను జనరల్ గా ఏదైనా సో చార్మినార్ దగ్గర ఇట్స్ యువర్ ఫేవరెట్ yeah. ప్లేస్ టు బై. Yeah. యాక్చువల్లీ ఉంటుంది కొంతమందికి, అది వాళ్ళని తీటగాళ్ళు అంటారు యాక్చువల్లీ. సీరియస్లీ అదేందో వేలు పెడతారు, ఒకసారి వేసుకుంటారు, మళ్ళీ మళ్ళీ ఆ పర్ఫ్యూమ్ కొట్టింది కూడా ఉతకడు, మళ్ళీ అక్కడే పెడతారు వాళ్ళు పెట్టి, మళ్ళీ నెక్స్ట్ టైం వేసుకొని చూపించుకోవడానికి. అమ్మ నేను నా ఫ్రెండ్స్ని ఎవరిని ఏమనట్లేదు, జస్ట్ చూపించి తీట దూల అట్లా ఉంటారు అనమాట. ఎంత అంటే జస్ట్ 1.5 lakh 120, కానీ వాడు కూడా మనసులో క్రెడిట్ కార్డ్ గీకి కొన్నా నేను అని, అందుకే వాడు అక్కడ హ్యాంగర్ లో పెడతాడు. అంత తీట ఎందుకు అని. బట్ కొనే వాళ్ళు కూడా కొనొచ్చు, గిఫ్ట్ ఇవ్వాలనుకునే వాళ్ళు కూడా మాకు అందరికి ఇవ్వచ్చు, నాట్ ఏ ప్రాబ్లం. మేము అదే చేస్తాం, తీట పని. మనం అంతా తీటగాళ్ళం. మీరు కాకపోతే సారీ, బట్ జస్ట్ నో ప్రాబ్లం. సో మీరు చెప్పండి, ఇప్పుడు క్రేజీ క్వశ్చన్, మీరు బిల్డింగ్స్ అవి డిజైన్ చేస్తుంటారు, కట్టుంటారు, ఎన్ని ఇయర్స్ ఉండొచ్చండి ఎక్స్పీరియన్స్ దేనికి? ఆర్కిటెక్చర్లోనా? సో నాకు ఇప్పుడు 20th year, దిస్ ఇయర్ ఇస్ 20th ఇండివిజువల్ ప్రాక్టీస్ స్టార్ట్ చేసి. ఓకే, మీరు హైదరాబాద్లో ఇప్పుడు వరకు చూసిన ఏ పొలిటీషియన్ అయినా కానీ, సెలబ్రిటీ అయినా, ఒక క్రేజీ హౌస్ ఎంత బాగా కట్టారు అన్న హౌస్ ఏదైనా ఉందా? కెన్ యూ షేర్ విత్ us? యాక్చువల్గా అంటే నేను డైరెక్ట్ వెళ్ళి చూడలేదు, బట్ స్టిల్ నేను వేరే బుక్స్లో పబ్లిష్ అయింది అది. అల్లు అర్జున్ ఫామ్ హౌస్ చాలా బాగుంటుంది. మై కేబుల్ ఐ యామ్ లిజనింగ్. అల్లు అర్జున్ గారి ఫామ్ హౌస్ చాలా బాగుంటుంది. అవునా? ఇట్స్ వెరీ బ్యూటిఫుల్. ఐ సా ఇన్ ద బుక్స్, నాట్ డైరెక్ట్లీ. ఇట్స్ ఐ థింక్ ఇట్స్ ఇన్ కొల్లూరు. కొల్లూరులో. సో ఏదో ఒక రోజు మీరు త్వరగా ఆయనతో సినిమా చేయాలని, అందులో మా అందరికి ఏదో ఒక క్యారెక్టర్ ఇచ్చి అదే ఫామ్ హౌస్ లో షూటింగ్ పెట్టాలని, తదాస్తు దేవతలు అనేసేయండి, అవ్వాలని కోరుకుంటున్నా, మేనిఫెస్ట్ చేస్తున్నా. అండ్ మన సినిమా వచ్చేసి ఇట్స్ ప్రాపర్ తెలంగాణ యాక్సెంట్. తెలంగాణ యాక్సెంట్ తో చాలా సినిమాలు వస్తున్నాయి, హిట్స్ కొడుతున్నాయి, అవార్డ్స్ కూడా కొట్టేస్తున్నాయి. అండ్ బల్గం చెప్పొచ్చు, అండ్ అలాగే ప్యారడైస్ చెప్పొచ్చు. రీసెంట్గా రిలీజ్ అయిన టీజర్ అయితే అదిరిపోయింది. సర్కార్ ఎవరిది అట్లా అడగడం, సో ఒక వైబ్ వచ్చేస్తుంది. మనది కూడా సేమ్ తెలంగాణ యాక్సెంట్. ఏమనిపించింది అసలు ప్యారడైస్ సాంగ్స్ కానీ టీజర్ కానీ చూస్తే? ప్యారడైస్ సాంగ్స్ అది రిపీట్ రిలీజ్ అయినప్పటి నుంచి ఇప్పటి వరకు వింటూనే ఉన్నాం. అండ్ అసలు నిన్న టీజర్ చూసిన తర్వాత పర్సనలీ ఐ వాజ్ వెరీ, నాకు పిచ్చిగా నచ్చేసింది. అసలు నేను చాలా ఈగర్గా వెయిట్ చేస్తున్నా. అసలు నేను అసలు క్యారెక్టరైజేషన్ ఆయన ఎస్టాబ్లిష్ చేసింది కానీ, షార్ట్స్, ఫ్రేమింగ్, అసలు వాళ్ళందరి మీద ఆ గుట్ట మీద కూర్చొని ఇలా దిష్టి వెరీ వెరీ చాలా ఎక్సైటింగ్ గా వెయిట్ చేస్తున్నా నేను. అండ్ నేను కూడా యాక్చువల్లీ అంటే సంథింగ్ ఏదో వైబ్ ఉంది ఆ సినిమాలో ఆనెస్ట్లీ. ఎస్. అండ్ ఇప్పుడు మీ ఫేవరెట్ ప్రజెంట్ హీరోస్లో మీ ఫేవరెట్ హీరో ఎవరు ఫ్రమ్ టాలీవుడ్? రాంగ్ క్వశ్చన్ అని మాత్రం అనకండి ప్లీజ్. రాంగ్ క్వశ్చన్ అడిగే వారే నా పేరు అల్లు అర్జున్. అల్లు అర్జున్ గారు అంటే ఫుల్. సో అల్లు అర్జున్ గారి ఫేవరెట్ మూవీస్ ఏమైనా ఉన్నాయి ఒక లిస్ట్ గా? చిన్న ఉన్నప్పటి నుంచి అన్ని ప్రభాస్ గారివి, రామ్ చరణ్ గారు, ఎన్టీఆర్ గారు. చిన్న ఉన్నప్పటి నుంచి ఒక టైం వరకు ఎన్టీఆర్ గారిని చూసుకుంటూ వచ్చాము. దాని తర్వాత ఇంకా అల్లు అర్జున్ది ఇంకా ఎక్స్ప్లోర్ చేస్తున్న కొద్దీ ఇంకా పెరిగిపోతుంది అసలు. అంటే ఆయన గురించి తెలిసిన కొద్దీ ఇంకా కొంచెం మంచిగా అనిపిస్తుంది. సో మేబీ. సో మీరు అల్లు అర్జున్ గారు ఒక డైలాగ్ చెప్తారా? అండ్ కామెడీయా అట్లేం లేదు, మేబీ మంచి మిమిక్రీ చేస్తాడు. ట్రై చేయొచ్చు. దాదగిరియా కామెడీయా, నేను ఇక్కడ కొట్టానంటే రేస్ గుంటూరు బోల్కే एक शहर है, నేను ఇక్కడ కొట్టానంటే రీసౌండ్ అవుతా రాత. కానీ వేరే యాక్చువల్ నాకు రీసెంట్ లో అయితే ఆఫ్ కోర్స్ తగ్గేదేలే ఆ టోన్ ఆఫ్ ఆయన టోన్ అక్కడ ఇష్టం వస్తుంది. చాలా బాగా చెప్పారు అక్కడ.
అండ్ శశిధర్ రీసెంట్ టైమ్స్లో అంటే హీరోస్ అంటే విలన్గా చేస్తున్నారు, లేకపోతే మెయిన్ హీరోస్గా చేస్తున్నారు, ప్రొడ్యూసర్స్గా చేస్తున్నారు, డైరెక్షన్ చేస్తున్నారు. సో ఇలా ఒక లైన్అప్లో ఇప్పుడు రీసెంట్ టైమ్స్లో ఒక 5-6 మెంబర్స్ ఈజీగా మనం కౌంట్ చేసుకోవచ్చు యాక్చువల్గా. సో అలా మీకు ఈ లిస్ట్లో వావ్ ఏంటి వీళ్ళు ఎంత ఇంట్రెస్టింగ్గా ఉన్నారు, ఎంత బాగా స్క్రిప్ట్ చూస్ చేసుకుంటున్నారు, లేకపోతే డైరెక్షన్ చేస్తున్నారు, యాక్టింగ్ చేస్తున్నారు అనిపించిన వాళ్ళలో మీరు కొద్దిగా ఇన్స్పైర్ అయిన వాళ్ళు ఎవరు ఉన్నారు? ఇప్పుడు రీసెంట్ టైమ్స్లో అంటే నా ఇన్స్పిరేషన్ అంతా చాలా చాలా ప్లేసెస్ నుంచి వస్తుందండి. ఇప్పుడు నేను మొన్ననే ఆడిసీ చూసి వచ్చాను. వాట్ అ బ్యూటిఫుల్, అంటే అలాంటి సినిమాల్లో ఉండాలన్నది ఒక కళ. ఇట్స్ లైఫ్ టైమ్ డ్రీమ్ టు బీ ఇన్ సచ్ అ క్యాన్వస్ ఆఫ్ దాట్ స్కేల్. అది సో అలాంటి సినిమాలు చూస్తున్నప్పుడల్లా ఇట్స్ వెరీ ఇన్స్పైరింగ్ అండి. క్రిస్టోఫర్ నోలన్ క్రేజీ. వాట్ అ బ్రిలియంట్ ఫిల్మ్ మేకర్. అలాంటి చాలా మంది మన దగ్గర కూడా చాలా గొప్ప గొప్ప ఫిల్మ్ మేకర్స్ ఉన్నారు. అండ్ దే ఆర్ ప్రూవింగ్ ఇట్ టైమ్ అండ్ అగైన్ దట్ దే ఆర్ రియలీ రియలీ గుడ్. ఇప్పుడు మీరు రావ్ బహదూర్ చూడండి, ఇట్స్ అ సింపుల్ కాన్సెప్ట్ దట్ హీ పిక్డ్, కానీ ఆయన స్టోరీ టెల్లింగ్ ఆయన ఎంత ఎక్స్ప్లోర్ చేసుకున్నాడో అది నాకు కనిపిస్తోంది. ఆయన ఎక్కడ తగ్గలేదు, ఎక్కడ ఏం ఆలోచించకుండా ఆయన స్టోరీ టెల్లింగ్ ఆయన ఎక్స్ప్లోర్ చేసుకున్నాడు. మీరు చూస్తే చూడండి అన్నట్టు పెట్టాడు ఆ సినిమాని మా ముందు. అది ఎంత బ్యూటిఫుల్ గా తీసాడో. అండ్ అంటున్నారు 3 hours అయిపోతున్నాయి మూవీస్ అని చెప్పి, కానీ ఈ ఫిల్మ్ మేకర్స్ 3 hours అనిపించట్లేదు సినిమాలు. దే ఆర్ గోయింగ్ లైక్ అ బ్రీజ్ అండ్ ఐఎమ్ రియలీ ఎంజాయింగ్ ద కైండ్ ఆఫ్ ఫిల్మ్స్ దట్ ఆర్ కమింగ్ అవుట్ నౌ. సో రావ్ బహదూర్ ఐ కెన్ సే వాజ్ అ వెరీ ఇన్స్పైరింగ్ ఫిల్మ్ ఇన్ దట్ సెన్స్. ఒక ఆయన రెండో సినిమా ఆయన అలా తెచ్చుకుని ఎవ్వరి మాట వినకుండా ఒక కన్వెన్షనల్ స్టోరీ టెల్లింగ్ స్టైల్ తీసుకోకుండా తన స్టోరీ టెల్లింగ్ ని తను ఎక్స్ప్లోర్ చేసుకుంటున్నాడు. దట్ ఈస్ అ వెరీ గుడ్ డైరెక్టర్ అకార్డింగ్ టు మీ. మా రమణ అన్న కూడా దట్స్ వాట్ ఇన్స్పైర్స్ మీ టు వర్క్ విత్ పీపుల్ లైక్ దట్. యూనో, వాళ్ళు ఒక సినిమా చూసి నేను ఇలాంటి సినిమా చేయాలి అలాంటి సినిమా చేయాలని ఆలోచించారు. వాళ్ళు ఒక కథని చూసి నేను ఈ కథని ఎలా చెప్పగలుగుతాను నా సినిమాలో, అండ్ అది ఇన్స్పైరింగ్ ఉంటుంది. అండ్ ఐ సీక్ ఇన్స్పిరేషన్ ఫ్రమ్ దట్. అండ్ రాహు బౌద్ధర్ మ్యూజిక్ డైరెక్టర్ స్మరణ్ మన సింగ్, సినిమా డైరెక్టర్ కదా, డైరెక్టర్ గారు ఆల్రెడీ కరెక్ట్ గా చూస్ చేసుకున్నారా? యాక్చువల్లీ మీరు మీకు ఒక హీరోతో స్క్రీన్ షేర్ చేసుకోవాలి అన్న డ్రీమ్ అంటే ఎవరైనా పర్టికులర్గా ఉన్నారా, వీళ్ళతో ఒక్కసారైనా స్క్రీన్లో కనిపిస్తే చాలు దేవుడా అన్న ఫీల్? నాకు చిరంజీవి గారు అంటే చాలా ఇష్టం, ఇన్స్పిరేషన్. నాకు సినిమా అంటే చిరంజీవి గారు నేను 10 years ఒక డెకేడ్ వరకు. సో హీఈస్ ద అల్టిమేట్ ఇన్స్పిరేషన్ టు మీ. సో ఐ వుడ్ లైక్ టు వర్క్ విత్ హిమ్ సమ్డే. ఏదో ఒక రోజు మీరు మంచి క్యారెక్టర్ చేయాలని నిజంగా కోరుకుంటాం. థ్యాంక్ యూ. అండ్ రమణ గారు, మీరు డైరెక్టర్గా చాలా క్లియర్గా ప్లాన్గా పర్ఫెక్ట్గా వెళ్తున్నారని అనిపిస్తుంది సో ఫార్ చూస్తుంటే కనుక. మీరు ఒక హీరోని డైరెక్ట్ చేయాలి అని అంటే మీ బకెట్ లిస్ట్లో ఎవరున్నారు? అంత దూరం ఆలోచించలేదు నేను. జస్ట్ చూడండి ఎలా చూస్తున్నారు. పొసెసివ్ సార్. నేను ఇంకా అంత దూరం ఏం ఆలోచించండి, ఫస్ట్ ఈ సినిమా వరకే ఆలోచించాను నేను. బట్ సార్ నేను కొన్ని ఆప్షన్స్ ఇవ్వనా? యా, అట్లా అయితే చెప్పొచ్చాను. అంటే సార్ ఆప్షన్స్, మీ ఫేవరెట్ హీరోస్ ఎవరైనా ఉన్నారా? శశి, హరి, ఈ ఆప్షన్స్ ఇవ్వండి చూద్దాం. అడిగింది మనల్ మిమ్మల్ని, మీరు చెప్తే ఇద్దాం అటు ఆప్షన్స్ ఇద్దామని. ఓకే సార్, మీరే చెప్పండి. సో ప్రభాస్ గారు, రామ్ చరణ్ గారు, అల్లు అర్జున్ గారు, ఎన్టీఆర్ గారు. బై ఎనీ ఛాన్స్ ఎప్పుడు ఎవరిని అదృష్టం ఎలా తడుతుందో తెలియదు, ఎలా టాలెంట్ బయటకు వస్తుందో కూడా నిజంగా తెలియదు. సో బై ఎనీ ఛాన్స్ మహేష్ బాబు గారు. కానీ ఇప్పుడు ఆన్సర్ సెలెక్ట్ చేస్తే ప్రాబ్లం ఏంటి తెలుసా అండి, ఆ మిగతా నలుగురు చేయరు కదా. అట్లేముండదు, అర్థం చేసుకుంటారు. ఓకే, అలా అయితే మరి అన్న టైం ఉంది అంత వల్ల. డైరెక్టర్ గారు చాలా స్మార్ట్ గా ఆన్సర్స్ ని తప్పించుకుంటున్నారు తెలుసా. ఇప్పుడు ఏ హీరోకి నువ్వు చెప్తే ఏ హీరో డేట్స్, ఇప్పుడు ఏ హీరోకి ఎస్ చెప్తే ఇంకే హీరో డేట్స్ ఇవ్వడం అని చెప్పేసి వెరీ బ్యాడ్ సార్, వెరీ వెరీ బ్యాడ్. పేరు చెప్పినా మేమేమని. నేను ఇప్పుడు ఇంకో క్వశ్చన్ అడుగుతా సార్, దీనికి మాత్రం మీరు ఆన్సర్ ఇవ్వాలి. ఈ ముగ్గురు ఇప్పుడు ఉన్నారు కదా పక్కన హీరోస్, వీళ్ళతో మాత్రం లైఫ్ లో వర్క్ చేయండి రా అన్న హీరోస్ ఎవరైనా ఉన్నారు? ఎవ్వరు లేరని మాత్రం చెప్పద్దు. అప్పుడు ఇంకో క్వశ్చన్తో వస్తాను. ఇంకో క్వశ్చన్తో రండి. భయం వేస్తుంది కదా ఎవరు పేరు చెప్తారా అని. నో ఛాన్స్. ముగ్గురుతో చేస్తాడండి ఆయన కన్ఫర్మ్. అంటే వీళ్ళు నేను హీరోలు అయితేనే చేస్తానే బ్యాచ్ కాదు, వీళ్ళ ఆర్టిస్టులు. దే ఆర్ మంచి ఆర్టిస్టులు అండ్ విత్ థియేటర్ బ్యాక్గ్రౌండ్ అండ్ దే ఆర్ ప్రూవెన్ ఇన్ దిస్ ఫిలిం. సో వీళ్ళతో ఎప్పుడు చేయమన్నా నాకు మోస్ట్ కంఫర్టబుల్ జోన్ అది. యాక్చువల్లీ చెప్పాలి వీళ్ళని కాదు, ఈ సినిమాలో చేసిన వాళ్ళందరూ మేము తీసిన లొకేషన్ చూస్తే పారిపోతావు నువ్వు అసలు అడగను, అట్లుంటది. ఎలాంటి ప్లేస్ అది?
అంటే వెళ్ళకూడని సి ప్లేసా? అంటే నీకు ఒక క్యారవాన్ ఉండదు, ఏం ఉండదు. జస్ట్ అంటే ఒక 20 ఏళ్ళ కింద సినిమా తీస్తున్నప్పుడు చైర్లు వేసుకొని టెంట్ కింద కూర్చొని చేసేది. అలా చేయాల్సి వచ్చింది. సార్ నేను చేస్తాను సార్. ఎందుకంటే వర్క్ ప్యాషన్ ఉన్న వాళ్ళకి కష్టంగా అనిపించదు. నెక్స్ట్ జాయినింగ్ అస్. సో నో హానెస్ట్లీ కదా, మీకు మేబీ వర్క్ ప్యాషన్ ఉంది కాబట్టి ఎంత బ్యాటిల్ ఉన్నా ఎంత స్ట్రగుల్ ఉన్నా ప్యాషన్ ఉన్నప్పుడు ఎండ్ ఆఫ్ ది అది కనిపించదు. ఇష్టం లేని ప్లేస్ లో ఎన్ని కంఫర్ట్స్ ఉన్నా కూడా నచ్చదు. సో సింపుల్ ఫండ్ అండ్ వీఆర్ వెరీ ఫార్చునేట్ దట్ మనకు నచ్చిన ప్రొఫెషన్ లో మనం ఉన్నాం అండ్ వీఆర్ ఎంజాయింగ్ ఇట్. ఇంకా మిగతాది దేవుడి ఇష్టం, ఎంత రాసిందో ఎంత రాసలేదు, దట్స్ ఫైన్ సార్. సోల్డ్ అన్న నెక్స్ట్ నా ఫ్యూచర్ ఏంటి గైస్? ఇప్పుడు ఈ ముగ్గురులో ఒక్కరితో సినిమా చేయాల్సి వస్తే ఎవరితో సినిమా చేస్తారు? మీ ఇద్దరు వెళ్ళిపోవచ్చు ఇంకా. అంతేనా? ఒక్కరితో అవదులేండి. నా కథల్లో అన్నీ చాలా ఎక్కువ గుంపు ఉంటుంది, ఒక్కరితో చేయడం కష్టం. మిగతా ఇద్దరిని తీసేయాలన్న, వేరే వాళ్ళని తీసుకోవాలి అప్పుడు మీరు గుంపు. ఎగ్జాక్ట్లీ. చాలా సేఫ్ గా తప్పించుకుంటున్నారు ఈ తప్పించుకోవడం డైరెక్టర్. లేదు. చేయలేకపోతున్నాను. లేదు, ముగ్గురికి టాస్ వేస్తాను నేను. అన్న బొమ్మ బొరుసు రెండే ఉంటాయి అన్న. లేదు, ఒక్కొక్కరిని సారి వేస్తారా? ఆ బొమ్మ వస్తే నేను, బొరుసు వస్తే వాడు, నిలబడితే వీడు. చిట్టీలు వేద్దాం, ఏముంది, వాళ్ళతోటే తీపిద్దాం. వేదా యూ టెల్ మీ, ముగ్గురులో నువ్వు ప్లీజ్ అందరిలాగా సేఫ్ ఆన్సర్ ఇవ్వ ప్లీజ్. మినిమం ఎక్స్పెక్టేషన్స్ పెట్టుకుంటూ ఈమె చెప్తుంది అని చెప్పి. వీళ్ళిద్దరిలో ఒక్కరితోనే వర్క్ చేయాల్సి వస్తే ఎవరితో వర్క్ చేస్తావు మళ్ళీ? ముగ్గురులో కరెక్ట్ కన్వే అయిందా? మనోజ్ Crowd favorite. సేమ్ థియేటర్ వాళ్ళు, సేమ్ హ్యాపీయా? థియేటర్ కంపెనీ. అలా ముగ్గురికి ఎవరో ఒకరికి రోల్ ఉందన్నా కూడా మిగతా వాళ్ళు ఏం చేస్తారంటే, అన్న నేను డైరెక్షన్ డిపార్ట్మెంట్లో దే డూ దట్. దట్స్ నైస్. ఈ మధ్య డైరెక్షన్ డిపార్ట్మెంట్ లో వచ్చి ఈ డైలాగ్ నేను అన్నకి చెప్పి బాగా అన్న వాడుద్దన్నా నేను చిన్న సెట్టింగ్ అట్లా. అది అలా. అండ్ డూ యూ సింగ్? sometimes ఏదైనా ట్రై చేయొచ్చుగా. మీ సినిమాలో నుంచి సాంగ్ అయినా లేదా మీరు బాగా పాడే పాట ఏదైనా కూని చేయాలనుకున్నా? కాసులో కల బాగా పాడదా? సూపర్ పడుతుంది, నాకు జలుబు ఉంది అది. కాసులకల లిరిక్స్ పేరు కూడా మేము పాడతాం. అంటే వెరీ ప్రొఫెషనల్ సింగర్. మా సినిమా పాట కదండి, పాడు చేస్తే ఆయన సాయంత్రం మాకు చెప్తాడు అది ఏమన్నా ఇందాక. చాలా మంచి లిరిక్స్ యాక్చువల్గా తెలుగులో. లైక్ కేర్ ఆఫ్ కంచపాలెంలో ఆశా పాశం లాగా దిస్ సాంగ్ ఇస్ హ్యాస్ దట్ వైబ్. రెడీ? నేను అనుకుంటా. yes. 1 2 1 2 3 go. రెక్కలు కదలాడందే సిక్కులు విడిపోవంట, రెక్కలు సరితూగే వేళ దిక్కలు పరుగాడందే డొక్కలు నిదరోవంట, హక్కులు చేయి మారే వేళ. లోకము కనికట్టంట, ఎక్కాల పుస్తకమంట, అంకెలతో అంకెలు తొడుగింకా, కాసుల కల వేరే అంట, అవి పూసుకు తిరగాలంట, చూపుల దిశ మారులు చూడింకా. నీలాగే ఎందరు నీ చుట్టూ, తమాసలన్నీ బతుకే వడగట్టు, సాగిపోరా నేడు రేపు మనదే అన్నట్టు. నీలాగే ఎందరు నీ చుట్టూ, పెట్టే కలలన్నీ ఇంటికి తాకట్టు, సాగిపోరా నేడు రేపు మనదే అన్నట్టు. వావ్, యాక్చువల్ నిజమే, పైసల చుట్టే దునియా తిరుగుతుంది. మన చుట్టూ కదా డబ్బులు తిరగాలి, రియాలిటీ మర్చిపోతున్నాం కదా మనం. సినిమా చూసిన తర్వాత వచ్చేస్తాయి. బాగుంది ఫీల్ యాక్చువల్లీ. అయిపోయిందా? నేను మాట్లాడలేదు, జస్ట్ ఊరికే అన్నానండి. సో యాక్చువల్లీ సాంగ్స్ చాలా బాగుంటాయి అనిపిస్తుంది. అండ్ రాహుల్ సాంగ్ కూడా చాలా బాగుంది. చాలా బాగుంది అసలు. రాహుల్ సిప్లిగంజ్ సాంగ్ నాకు వింటుంటే ఓకే మన హైదరాబాదీ అంటే, లేకపోతే ప్రాపర్ చిల్లర్ బాయ్స్ కోసం ఒక క్రేజీ సాంగ్ లాగా. ఇట్స్ నైస్ యాక్చువల్లీ, ఇట్ హ్యాస్ ద వైబ్, యూత్ఫుల్ ఫీలింగ్ ఇఫ్ ఐఎమ్ నాట్ రాంగ్.
వయసు అయిపోతున్న వాళ్ళకి కూడా అరే మనం ఒకప్పుడు ఏం బతికినాం రా భయ్ అని గుర్తు తెచ్చుకునేటట్టు ఉంది యాక్చువల్లీ ఇట్ ఈస్. అండ్ మొన్న యాక్చువల్గా అహ్మదాబాద్లో ఫ్రెండ్ ఉంటారు ఇక్కడ తెలుగు, వెళ్ళి అక్కడ సెటిల్ అయ్యారు. వాళ్ళ ఫాదర్ హీజ్ అబౌట్ 72. ఆయన సరే మేము ఉస్మానియాలో చదువుకుంటున్నప్పుడు రోజులు గుర్తు వస్తున్నాయి రా, ఆ వర్డ్స్ ఇప్పుడు ఈ పాటలో కనబడుతున్నారా నాకు అంటున్నాడంట. ఇక్కడ రిలీజ్ అవుతుందా అని అడుగుతున్నాడు. చెప్తా భయ్యా చెప్తా అని చెప్పాను. August 21st రిలీజ్ అవుతుంది. అండ్ థియేటర్స్లో కాసులో వర్షం కురవాలని నేను మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. అతి ముఖ్యంగా ప్రమోషన్స్తో మంచిగా ముందుకు వెళ్ళాలని కోరుకుంటున్నాను. ఇప్పుడు ప్రమోషన్స్ చాలా చాలా ఇంపార్టెంట్ అయిపోయాయి. ఏ సినిమా రిలీజ్ అవుతుందో ఆడియన్స్కి రీచ్ అవ్వడమే చాలా కష్టం అయిపోయింది. మన అమీర్ లోక్ సినిమా హార్ట్ఫుల్గా అందరికీ నచ్చాలని, మంచి డబ్బులు రావాలని, సక్సెస్ రావాలని, గోల్డ్ అని ప్రాజెక్ట్స్ రావాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. అండ్ ఒక మాటల్లో సినిమా ఎలా ఉండబోతుందో ఆడియన్స్కి చెప్తారా? డిజిటల్ దునియా, సో ఎట్లా అంటే ఫాస్ట్ అయిపోయింది, అసలు ఎవ్వరికి ఓపిక ఉండట్లేదు. అరే ఏడుస్తున్నారా నేను అనే దగ్గర అరే ఎందుకు ఏడుస్తున్నారా ఏడవకని అంటుండు, కానీ అరే ఎందుకురా ప్రాబ్లం ఏంట్రా చెప్పురా అని అడిగితే అమ్మో గంట మాట్లాడతాడేమో అని మన భయం. తెలుసుకోవాలని ఎవరికి లేదు, ఏడుస్తున్నామో ఆ ఏడవకు అంతవరకే ఉంది. కనివే అయిందా నేనేం చెప్పాను. అప్పుడప్పుడు ఏంటో చిన్నగా పెద్దరికం వస్తుంది. చిన్నగా పెద్దరికం. ఎస్, ఒక క్వశ్చన్ మిస్ అయ్యాను. మన దాంట్లో కీరవాణి సార్ కూడా ఒక పాట పాడారు, అసలు అది ఎలా జరిగింది సార్తో? అంటే ఒక ఇంపార్టెంట్ సీక్వెన్స్లో ఒక బ్యూటిఫుల్ మెలోడీ కావాలి. ఆ సాంగ్కి లిరిక్స్ వచ్చిన తర్వాత మేమందరం ఎవరు పాడితే బాగుంటుంది అన్నప్పుడు ఒకసారి స్మరణ అన్నాడు, దీనికి కీరవాణి సార్ వాయిస్ తప్ప వేరే వాళ్ళది ఇంకా సూట్ అవ్వదు అన్నాడు. అయిపోయింది, ట్రై చేసాము. బట్ ఆ టైంలో ఆయన గవర్నమెంట్ ప్రాజెక్ట్ ఏదో చేస్తున్నారు, అప్పుడు 26 జనవరి టైంలో, అదేనా? అదే టైంలో వందే మాత్రం ఏదో ఈవెంట్ జరుగుతుంది, గవర్నమెంట్ ప్రాజెక్టు అది చేస్తున్నారు. సో ఇట్ టుక్ ఆల్మోస్ట్ 1 month. ఆయన విన్నారు, ట్రాక్ పంపించినప్పుడు విని బాగుంది పాడదామన్నారు. బట్ ఈ ప్రాజెక్ట్లో బిజీ అయిపోయారు, కుదరలేదు. 1 month తర్వాత 1.5 month తర్వాత ఆల్మోస్ట్ మళ్ళీ ట్రై చేస్తే ఏంటిగా మీరు ఎవరితో పాడించుకోలేదా పాట అన్నారు. అంటే లేదు సార్, వెయిటింగ్ ఫర్ యువర్ వాయిస్, ఇట్ నీడెడ్ అని అంటే సరే అని మళ్ళీ ఒక డేట్ ఇచ్చారు. సో దట్ డే దట్ 3 hour సెషన్ వాజ్ బ్యూటిఫుల్ ఎక్స్పీరియన్స్ ఫర్ అస్ ఆల్. ఇంకా చెప్పాలంటే అంటే ఒక పెద్ద మనిషి, అంత పెద్ద మనిషి మన దగ్గరికి వచ్చి ఆయన చుట్టూ మేము తిరుగుతుంటే ఆయన చాలా నేర్చుకోవచ్చండి ఆయన దగ్గర నుంచి. అండ్ ఆయనకు ఎంత రెస్పెక్ట్ ఇస్తారంటే, ఒక లిరిసిస్ట్ని ఒక చిన్న దగ్గర చేంజ్ చేయొచ్చు. నాకు డౌట్ ఉండింది, అడిగితే ఒకసారి ఆయనకు ఫోన్ చేయండి అన్నారు. ఆ లిరిసిస్ట్ ఆ టైంలో అవైలబుల్ లేకుండే. ఆయన కన్సెంట్ తీసుకొని దీన్ని ఇలా కూడా అనొచ్చు, మార్చమంటారా? సీ వాజ్ దట్, అంటే హీ గివ్స్ immense respect to ఎంత that. ఎదిగినా ఒదిగి ఉండడం. It's nice. A great man. And So it happened like that. నైస్ అండి. యాక్చువల్లీ మీరు కూడా అంటే ఈ ప్రాజెక్ట్లో చాలా పర్టికులర్గా చాలా కరెక్ట్గా అంటే మీ సెలెక్షన్ చాలా బాగుంటుంది అని అనిపిస్తుంది యాక్చువల్లీ. అంటే యాక్చువల్లీ దట్ క్రెడిట్ గోస్ టు స్మరణ్, ఆ సింగర్. ఇన్ జనరల్ ఓవరాల్ ప్రాజెక్ట్ కూడా అనిపిస్తుంది యాక్చువల్లీ. అంటే యూ హ్యావ్ ఎ గుడ్ జడ్జ్మెంట్ అని అనిపిస్తుంది అండి. ఉంటుంది. ఆల్మోస్ట్ 20 years ఒక ఆర్గనైజేషన్ రన్ చేసినప్పుడు ఆ జడ్జ్మెంట్ అనేది అయితే ఆ క్వాలిటీ అయితే వస్తుంది. ఇదంతా జుజుబీరా మనకి అలా చెప్పేసి మనకి 20 years ఎక్స్పీరియన్స్ ఏది ఏ స్పాట్. అదే. అండ్ రానా దగ్గుపాటి గారు ప్రాజెక్ట్లో ఇన్వాల్వ్ అయ్యారని తెలిసింది, ఇది ఎలా జరిగింది? ఆర్టిస్ట్ కంగ్రాచులేషన్. థ్యాంక్ యూ. సో హౌ ఇట్ హ్యాపెండ్? స్పిరిట్ టీమ్ మనము ఫస్ట్ స్క్రీనింగ్ కాస్ట్ అండ్ క్రూకి వేసుకుంటాం ఆబ్వియస్లీ. చూసి మేము బాగా ఎగ్జైట్ అయ్యి ఆ రోజు ఒక పండగలాగా అయిపోయింది. దాని తర్వాత 4 daysలో ఇంకొక స్క్రీనింగ్ మళ్ళీ అసలు మనం చూసుకున్నాం బాగానే ఉంది, మన బిడ్డ మనకు బాగానే ఉంటుంది, కొత్త ఆడియన్స్కి ఒకసారి చూపించి చేద్దాం అనుకున్నాం. అదే టైంలో స్పిరిట్ టీమ్కి కొద్దిగా యాక్సెస్ దొరికింది మాకు. సో అడిగాం వాళ్ళని, రిక్వెస్ట్ చేసాం ఒకసారి మీరు రండి ఆ స్క్రీనింగ్కి అని అంటే వచ్చారు. కంప్లీట్ కొత్త ఆడియన్స్, ఇటువైపు స్పిరిట్ టీము. నేను లోపలికి వెళ్ళలేదు హానెస్ట్గా చెప్పాలంటే, బయటనే కూర్చొని వెయిట్ చేస్తున్నా. సో దట్ ఫస్ట్ హాఫ్ అయిపోయింది, అందరు బయటకు వచ్చారు. ఐమ్ జస్ట్ లుకింగ్ ఎట్, చాలా మంచి రెస్పాన్స్ వస్తుంది. ఇటువైపు స్పిరిట్ టీం వాళ్ళు వచ్చారు, బయటకు వచ్చారు, బాగుందండి అన్నారు అంతే. దాని తర్వాత సెకండ్ హాఫ్ అయిపోయింది, ఇంకా లోపల ప్రతిదానికి రియాక్ట్ అవుతున్నారు ఆడియన్స్. తర్వాత బయటకు వచ్చినాక ఆ ఎగ్జైట్మెంట్ ఆపుకోలేక అందరితో మాట్లాడేస్తున్నాం. వాళ్ళు వచ్చి చెప్తున్నారు, వాళ్ళ ఎక్స్పీరియన్స్ చెప్తున్నారు. అది చూసి మీరు అయిపోయినాక రండి పర్వాలేదు నిదానంగా అని చెప్పేసి వెళ్ళిపోయారు. వెళ్ళి కలిస్తే చెప్పారు ఫిలిం ఈజ్ వెరీ గుడ్,
అండ్ వీ కెన్ రిలీజ్ అని చెప్పేసి మాట్లాడారు. సో మీరు ఆ కంగారు పడ్డారు, బయట నుంచున్నారు, టెన్షన్ అంతా ఓకే అయినాక నాని జెర్సీ సినిమాలో అని అరుస్తారు చూడండి, ఆ ఫీలా లేకపోతే అట్లా కొట్టేసేవరా మనం ఆ ఫీలింగ్? నేను యాక్టర్ కాదు కాబట్టి అలా చేయలేను. మీ ఇన్నర్ ఫీలింగ్ ఒకటి అసలు ఉంటుంది కదా. అక్కడికే అయిపోయింది నాకు, అసలు వీళ్ళందరి రియాక్షన్స్ చూసి అయిపోయింది. సో వీ మేడ్ ఏ గుడ్ ఫిలిం అన్న ఫీలింగ్. అంటే దాని తర్వాత కూడా మనం ఒక 2-3 స్క్రీనింగ్స్ ఇంకా కొత్త ఆడియన్స్కి డిఫరెంట్ ఏజ్ గ్రూప్స్ అండ్ అలా చూపించాము. అండ్ ఎవ్రీ టైమ్ మేము ఎక్కడైతే రియాక్షన్స్ పడుతున్నాయి దట్ వాజ్ ద రిపీట్ మోడ్. ఎవ్రీ ఆడియన్స్ ఆర్ రియాక్టింగ్ ఆన్ ద సేమ్ మూమెంట్స్, దే ఆర్ ఎంజాయింగ్ ద ఫిలిం. అండ్ మంచి హిట్ కొట్టాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. August 21st మనం రాబోతున్నాం. సో ఓవరాల్గా మూవీ ఎలా ఉండబోతుంది? ఇట్స్ మొద్దాలు ఒకరే చెప్తారా? షేక్ చేస్తాం. మీరు సినిమాకి వస్తే 2 గంటల్లో మీకు ఒక హైదరాబాదీ కమ్యూనిటీ మొత్తం మీ దోస్తులు అవుతారు. మీకు ఎలా అనిపిస్తుంది అండ్ ఎలా ఉండబోతుందని మీరు అనుకుంటున్నారు? ఇట్స్ అ ప్లాటర్. ఒక మంచి థాలీని తిన్నప్పుడు ఎలాంటి ఫీలింగ్ వస్తుందో ఎవ్రీ ఎమోషన్ టచ్ అవుతుంది అండ్ చాలా హోల్సమ్గా అనిపించే ఫీలింగ్తో వెళ్తారని నేను అనుకుంటున్నాను. మీరు డైరెక్టర్ చూసిన ప్రతి ఒక్కరు నేను అమీర్లో కానీ ఫీల్ అవుతాడు, వాళ్ళ మెసేజ్ అవుతుంది డెఫినెట్లీ. నిజంగానే మంచి దిల్లు ఉన్నవాడు ఎప్పుడు అమీరే అని చెప్తారు. సో 21st మన అమీర్లోకి సినిమా రిలీజ్ అవుతుంది. సో అందరూ తప్పకుండా థియేటర్స్కి వెళ్ళి హ్యాపీగా ఫ్యామిలీతో సినిమా చూడండి అండ్ మన వాళ్ళకి ఒక మంచి సక్సెస్ని హిట్ని అందించండి. అండ్ థ్యాంక్ యూ సో మచ్ గాయస్. థ్యాంక్ యూ. మన వాళ్ళకి తోడ ప్యార్దాలో పోయి అని చెప్పారు. అట్లనే మన వాళ్ళకి కొద్దిగా 21st August థియేటర్కి వెళ్ళి తోడ ప్యార్ డాలో భయ్యా. థ్యాంక్ యూ అండి. థ్యాంక్ యూ సో మచ్.